ఓం నమో వీరబ్రహ్మణి. జయ వీరబ్రహ్మ జై, గోవిందమాంబ జై, జయ వీరబ్రహ్మ జై, అచలానంద స్వామి జై. విరాట్ విబిఎస్ ఛానల్ ద్వారా నేను అనేక ఆధ్యాత్మిక విషయాలు మీకు అందజేస్తున్నాను. నా పేరు ఈశ్వరరెడ్డి, బ్రహ్మంగారి మఠం. ముఖ్యంగా జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కాలజ్ఞానం, కాళికాంబ సప్తశతి, స్వామివారి మహత్తులు, జీవితంలోని అనేక ఘట్టాలు ఇలా అప్పుడప్పుడు వివరిస్తున్నాం నాకు తెలిసినంతలో. ఈ మధ్యకాలంలో తోట్లపల్లె అచలానంద ఆశ్రమంలో వేసినటువంటి గురుదేవులు శ్రీ అచలానంద స్వాముల వారి యొక్క జీవిత చరిత్ర నూతన గ్రంథం ఆవిష్కరింపబడి భక్తులకు అందుబాటులోకి వచ్చింది. దీనిలో స్వామివారి యొక్క మహిమల గురించి మనం కొన్ని అప్పుడప్పుడు తెలుసుకుందాం. అచలానంద గురుదేవులకు ప్రముఖ ప్రియ శిష్యులు శ్రీ పరిపూర్ణ సిద్ధానంద స్వాముల వారు. ఒకసారి వారికి ఆరోగ్యం బాగలేక ఆ విషయం చెప్పినందుకు గురువు అచలానంద స్వామివారి దగ్గర కూర్చున్నారు. ఆయన అప్పటికి ధ్యానంలో ఉన్నారు. ధ్యానంలో లేచే వరకు ఆయన స్వామివారు కూర్చొని ఆయన లేచిన తర్వాత స్వామికి నమస్కరించారు. గురుదేవులు చిన్న నవ్వు నవ్వి, ఎంతసేపు అయింది అబ్బాయి వచ్చి అన్నారు. చాలాసేపు అయింది స్వామి, మీరు ధ్యానంలో ఉన్నారు అని నేను మీ ధ్యానం పూర్తి అయ్యేంత వరకు కూర్చున్నానని చెప్పని జవాబిచ్చాడు. అంటూనే అచలానంద గురుదేవులు ఏం భయపడకు అంటూ లేచి తన గదిలోకి వెళ్ళిపోయాడు. నిజంగా పరిపూర్ణ సిద్ధానంద స్వామికి ఆరోగ్యం బాగాలేదు, గత 2-3 రోజుల నుంచి నీరసంగా ఉంది అనే విషయం గురువు గారికి చెబుదామని వస్తే వాడు ధ్యానం అయ్యే వరకు కూర్చుంటే వాళ్ళు ఒక్క మాట కూడా ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళారే అని అనుకున్నారు. సరే, ఆ రోజు సాయంత్రం డాక్టర్ రాజేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళారు పరిపూర్ణ సిద్ధానంద స్వాముల వారు. అప్పటికి బాగా కాళ్ళు వాచి ఉన్నాయి, పొట్ట బాగా ఉబ్బి ఉందట. డాక్టర్ రాజేశ్వరరావు గారు పరీక్షలన్నీ చేసిన తర్వాత, స్వామి మీకు కిడ్నీ వ్యాధి ఉన్నది, 2 కిడ్నీలు పూర్తిగా చెడిపోయాయి, కాబట్టి మీరు వెంటనే మద్రాసు వెళ్ళి చూపించుకోండి అని చెప్పారు. అప్పటికే పరిస్థితి చాలా ఇబ్బంది పరంగా, కూర్చోడానికి కూడా వీలు లేక, పడుకోవడానికి లేక, ప్రయాణం చేయడానికి కూడా ఇబ్బందిగా ఉండే పరిస్థితి అన్నమాట. సరే, ఈ పరిస్థితుల్లో నాకు ఏదైనా ట్యాబ్లెట్ ఇవ్వండి, నేను మద్రాసు వెళ్ళేంత వరకు నేను ఈ శరీరాన్ని తట్టుకోవాలి కదా అని. సరే, అప్పుడు డాక్టర్ గారు ఏమన్నారు, అలా టాబ్లెట్ వాడితే డాక్టర్లకు వ్యాధి యొక్క లక్షణము ఎలా ఉంది అనేది పూర్తిగా అవకాశం రాదు, కాబట్టి నువ్వు టాబ్లెట్ వేసుకోకుండానే చెన్నై వెళ్ళమని చెప్పి అది ఇచ్చారు. సరే, ఆ రోజు ట్రైన్కి రిజర్వేషన్ చేసుకొని స్వామివారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని, స్వామి ఇలా చెన్నై వెళ్ళి వస్తామని చెప్పని అంటూనే గురువు గారుండి ఆశ్రమంలో ఉన్నది నేను, విరజానంద స్వామి ఇద్దరం రైల్వే స్టేషన్కి వెళ్ళాం. నాకున్న అస్వస్థత కార్యంగా ఎలా ప్రయాణం చేయాలో అర్థం కావడం లేదు అనుకుంటున్నాడు శ్రీ పరిపూర్ణ సిద్ధానంద స్వామి. రైలు వచ్చింది, ఇద్దరు రైలు ఎక్కారు. పరిపూర్ణ సిద్ధానంద స్వామికి కింది బెర్త్ వచ్చింది, విరజానంద స్వామికి పై బెర్త్ వచ్చింది. అయితే ట్రైన్లో కూర్చుంటూనే సిద్ధానంద స్వామికి ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా ఉంది, పడుకున్నాడు. ఉదయానికి చెన్నై సెంట్రల్ స్టేషన్లో దిగారు. అప్పటికి ఉదయం 5:30 గంటలు. సరే, ఈ సమయంలో అచలానంద స్వామి గర్భాలయంలో అంత సుదీర్ఘ సమయం ఎందుకు ఉన్నారు, ఏం ధ్యానం చేశారు
అప్పుడు నాకు అర్థమైంది. వారు ఏమీ మాట్లాడకుండా ఉండి చేయవలసినంత చేశారు అని. వారి ఆశీస్సుల వలనే నేను మద్రాసుకు ప్రశాంతంగా ప్రయాణం చేయగలిగాను. మందులు వేసుకోలేదు, వ్యాధి ఉపశాంతికి కూడా మందులు వాడలేదు, కానీ ప్రశాంతంగా చెన్నై చేరుకున్నాను కదా అని ఆలోచించాడు సిద్ధానంద స్వాముల వారు. వ్యాధి భారాన్ని అచలానంద స్వామి వారు తొలగించి ప్రయాణం చేయించారు అని ఆయన అనుకున్నారు. సరే, మద్రాసులో విజయ హాస్పిటల్లో వెళ్ళారు. వెళుతూనే ముఖద్వారం దగ్గర ఒక చిన్న వినాయకుని విగ్రహం ఉంది, గుడి. అక్కడ వెళ్ళి ఆ గణనాథునికి నమస్కారం చేసుకున్నాడు. అంతలో స్వామి అంటూ ఒక సౌమ్యమైనటువంటి పిలుపు వినవచ్చింది. అటు చూశారు స్వామివారు. అటు వస్తే ఆ పక్కన వ్యక్తి చిరుమందహాసంతో వాళ్ళని పలకరిస్తున్నారు. వారి వద్దకు వెళ్ళారు. వారెంతో ఆదరంగా నమస్కారం చేస్తూ కూర్చోమని చేయి చూపించారు. ఒక పిల్లవాడిని పిలిచి స్వామికి మంచినీళ్ళు తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు ఆయన. ఇదంతా ఏంటి, మమ్మల్ని ఇలా ఎందుకు ఆదరిస్తున్నాడో తెలియడం లేదే అని అనుకుంటున్నాడు పరిపూర్ణ సిద్ధానంద స్వామి. స్వామి, నేను డాక్టర్ను, నా పేరు సతీష్ రెడ్డి, ఈ విజయ హాస్పిటల్ హెడ్ నేను. తమరు ఎందుకు వచ్చారో కాస్త కారణం వివరించండి అని అడిగాడట. అప్పుడు ఆ హాస్పిటల్ అంతా కూడా యజమాని తానే. ఇక విరజానంద స్వామి వారు చెప్పారట స్వామిని వారి గురించి. అనేక కుశల ప్రశ్నలు అడుగుతూ అనేక ప్రశ్నలతో పాటు ఆశ్రమం యొక్క పూర్వాపరాలన్నీ అడిగి తెలుసుకున్నారట. గురుదేవుల గురించి చెప్పారు కదా, మేము అచలానంద ఆశ్రమం నుంచి ఒంగోలు నుంచి వచ్చాము అని చెప్పారు. కాబట్టి వారికి కాషాయ వస్త్రాలతో ఉండేదాన్ని వీళ్ళిద్దరూ కూడా స్వామీజీ లాంటి వారికి ఎంత ప్రేమో అంత చూపించారు. అప్పుడు ఆ సతీష్ రెడ్డి గారు స్వయంగా ఆయనే నెఫ్రాలజీ వార్డుకు తోడుకొని పోయి స్వామివారికి జాగ్రత్తగా అన్ని పరీక్షలు చేసి తర్వాత ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మాట్లాడదామని చెప్పని అనుకున్నారు. స్వయంగా హాస్పిటల్ చీఫ్ అలా చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా స్వామీజీకి జాగ్రత్తగా అన్ని పరీక్షలు చేసి రిపోర్ట్స్ అందించారు. పరీక్షలన్నీ వేగవంతంగా అయిపోయాయి. ఒక కిడ్నీ పూర్తిగా చెడిపోయిందని, రెండవ కిడ్నీ కూడా కొంత దెబ్బతిందని, ముందుగా కొన్నాళ్ళు డయాలసిస్ చేయవలసి వస్తుందని చెప్పారు. ఒక టాబ్లెట్ రాసిస్తాను, ఇది ఒక నెల రోజులు రోజు ఒకటి చొప్పున వాడండి, మళ్ళీ పరీక్షలు చేసి మిగతా విషయాలు ఆలోచిద్దామని చెప్పారు సతీష్ రెడ్డి గారు. తర్వాత రిపోర్ట్లన్నీ తీసుకొని మళ్ళీ ఒంగోలుకు బయలుదేరారు విరజానంద స్వామి, పరిపూర్ణ సిద్ధానంద స్వామి. వస్తూనే పూజ్య గురుదేవుల అచలానంద స్వామి వారికి సాష్టాంగ శిరస్సుగా నమస్కారం చేసి డాక్టర్లు చెప్పిన విషయాన్ని వారికి పూర్తిగా వివరించారు. వారు ఏమి చెప్పినా అది సీరియస్గా తీసుకోవాలా, చిరునవ్వు నవ్వుతూ ఉన్నాడు. డాక్టర్ ఏమో ప్రళయంగా చెబితే గురువుగారేమో ఏమీ పట్టినట్టుగా ప్రశాంతంగా నవ్వుతున్నారే. సరే, నాకైతే ఏం చేయడానికి పాల్పోవటం లేదు అనే ఆతృత ఏమి లేదు, అంతా గురువుగారే చూసుకుంటారు అని వారి మీదనే భారం వేసి సాధన చేసుకుంటూ ఉన్నారు విరజానంద పరిపూర్ణ సిద్ధానంద స్వామి. ఆ రోజు గురువుగారు మందిరంలోకి వెళ్ళి విభూతి తీసుకొని కాసేపు ధ్యానం చేసి ఒక గ్లాసు నీటిలో ఆ విభూతి కలిపి పరిపూర్ణ సిద్ధానంద స్వామి చేతికి ఇచ్చారు తాగమని. త్రాగాడు. అలా రోజు 2 పూటల గురుదేవులు వారు విభూతి మంత్రించి తీర్థం ఇచ్చారు, ఈయన సేవించాడు. నెల రోజులు అయిపోయింది. మళ్ళీ నెల రోజుల తర్వాత రమ్మన్నారు కదా విజయ హాస్పిటల్లో డాక్టర్ గారు. మళ్ళీ విరజానంద స్వామిని వారిని తోడు తీసుకొని చెన్నై వెళ్ళారు. అక్కడ సతీష్ రెడ్డి గారు మళ్ళీ వారితో కలిసి రవిచంద్రన్ అనేటువంటి డాక్టర్ నెఫ్రాలజిస్ట్ వారికి
దగ్గరికి తీసుకెళ్ళారు. వారు చూసి నవ్వుతూ పలకరించి ఇతర పరీక్షలన్నీ చేశారు. చిత్రం ఏమిటంటే ఈసారి పరీక్షలలో ఎక్కడా కూడా కిడ్నీ చెడిపోయినట్టు కానీ లేదా ఇబ్బందిగా ఉన్నట్టు కానీ రిపోర్ట్ కనిపించలే. డాక్టర్ రవిచంద్రన్ గారు ఆశ్చర్యపోయాడు. పాత రిపోర్ట్స్ చూశాడు, దానికి దీనికి అసలు పొంతనే కనిపించటం లేదు. అప్పుడు రవిచంద్ర గారు అడిగారంట వీరిని, మేము కాషాయ దుస్తులలో ఉన్నందున స్వాముల వారు అనేది వేరే చెప్పనక్కర్లేదు వారికి, అయితే ఈ విచిత్రానికి కారణం ఏమిటి అని డాక్టర్ గారు అడిగారంట. ఎందుకంటే పూర్వము రిపోర్ట్లలో కిడ్నీలు చెడిపోయినవి వచ్చినాయి, ఈ రిపోర్టులేమో కిడ్నీలు బాగున్నాయని వచ్చినాయని. డాక్టర్ గారు, మా గురువు గారైన శ్రీ 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 యోగి అచలానంద స్వాముల వారు మహాయోగి పుంగవులు, వారికి 6.5 సంవత్సరముల వయసులోనే వీరబ్రహ్మేంద్ర స్వాముల గారు సాక్షాత్కరించి ప్రత్యక్షమే బ్రహ్మావతి ప్రవేశం చేశారు. వారికి ఏ విధమైనటువంటి ప్రాపంచిక విషయాలతో సంబంధం లేదు. అఖండ బ్రహ్మచర్యతో సన్యాసవాసి అయి అటువంటి మహానుభావుడు. వారు మమ్మల్ని ఆశీర్వదించి రోజు ఉదయం సాయంత్రం విభూతి గడిపినటువంటి తీర్థం ఇచ్చేవాడు. కాబట్టి అదే మాకు దివ్య విషయంగా పనిచేసిందేమో అని చెప్పాడు. అప్పుడు ఈ డాక్టర్ గారు ఏమన్నారు, గాడ్ ఈజ్ గ్రేట్, మీకు ఏ వ్యాధి లేదు అని చెప్పారట. అలాగే సతీష్ రెడ్డి వారికి వెళ్ళి కలిసి ఇక వెళ్ళమని చెప్పి అన్నారు. వారు మమ్మల్ని బాగా అభిమానించి ఇది సైన్స్కు అతీతమైనటువంటి విషయంగా కనిపిస్తూ ఉంది అని, మీ గురువుగారు చాలా గొప్పవారు, అలాంటి మహాత్ములకు ఏదైనా కూడా సాధ్యమే అని వారికి మా నమస్కారాలు తెలియపండి అన్నారట సతీష్ రెడ్డి గారు. సరే, తిరిగి ఒంగోలు వచ్చారు. పూజ్య గురుదేవుల వారి ఆశీస్సులు సర్వదా సర్వత్రా ఉండాలని ప్రార్థిస్తూ వారి పాదాలకు నమస్కరించారు. అలా అచలానంద స్వామి వారు పరిపూర్ణ సిద్ధానంద స్వామి వారికి అనుగ్రహం ఇవ్వకపోతే అసలు ఇంతవరకు ఈ కథ ఉండేది కాదు. కాబట్టి దేవదేవులు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారే దైవరూపంగా గురు రూపముగా ఆయన్ను అనుగ్రహించారని చెప్పడానికి ఇదొక మహత్తరమైనటువంటి అచలానంద గురుదేవుల మహత్తు. ద్వయ రూపాలలో ఉన్నవారి శరణారవిందములకు శతాధిక నమస్సుమాంజలు అని వారిని పాద నమస్కారం చేసుకున్నారు శ్రీ పరిపూర్ణ సిద్ధానంద స్వాములు వారు. ఎంతటి అనారోగ్య పరిస్థితినైనా కూడా అవలీలగా తన ధ్యానంతో, విభూతితో, తీర్థంతో వ్యాధిని పోగొట్టగలిగేటువంటి మహనీయ శక్తి కలిగినటువంటి వారు శ్రీ యోగి అచలానంద స్వాముల వారు. మీరు కూడా ఒకసారి ప్రస్తుతం తోట్లపల్లలో నెలకొని ఉన్నటువంటి అచలానంద గురుదేవుల మహాసమాధిని దర్శించుకోండి. మీ వ్యాధులు కానీ, బాధలు కానీ, కోరికలు కానీ విన్నవించుకోండి. సంతృప్తులు కండి, ఆరోగ్యవంతులు కండి. ఈ ఘట్టము మీకు నచ్చినట్లయితే విరాట్ విబిఎస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని ఈ గ్రంథంలోని విశేషాలు, మహిమలు మీకు అప్పుడప్పుడు వివరిస్తుంటాడు. ఓం శాంతి. ఓం నమో వీరబ్రహ్మనే. జయ వీరబ్రహ్మజీ. గోవిందమాంబజీ. జయ వీరబ్రహ్మజీ. అచలానంద స్వామిజీ.